ప్రభువుని ఎప్పటికీ చూడలేరు. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఆయనే తెరుస్తాడు. ఎలీషా అంటున్నాడు, అయ్యా ఇతడు చూచినట్లు అతని నేత్రాలు తెరవండి. ఎలీషా చుట్టూ రథాలు ఉన్నాయి. ఆ సేవకుడు చూడగలిగాడు. మన చుట్టూ అగ్ని కంచె ఉంది, మనం చూడగలం. ప్రార్థనలో చూడగలం. దేవదూతలు ఉన్నారు, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. కాపాడుకుందాం. ప్రార్థించండి. ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు సండే స్కూల్కి ఎవరు రాలేదు అంటే బహుశా మరి మేము చూస్తున్నాం. రాజమండ్రి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ స్కూల్స్కి వెళుతున్నారు, పేరెంట్స్ వెళుతున్నారు. అన్ని స్కూల్స్ తీశారు ఈరోజు. బహుశా దాని గురించేమో అనుకుంటున్నాను. మరి వేరే కారణం ఏమైనా ఉందో తెలియదు. ఏమైనప్పటికీ సండే స్కూల్కి పిల్లలు మానకుండా చూడండి. ఈరోజు పిల్లలంతా బయట, పేరెంట్స్ పిల్లలు చాలా చోట్ల కనిపించారు. చంద్రబాబు గారు ఒక రూల్స్ పెడుతున్నాడు. ఆ రూల్స్ ఏంటంటే మాస్టర్లతోటి పేరెంట్స్ మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది వారిని కలుసుకోవాలి. అలాగే స్మార్ట్ ఫోన్స్, పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దని ఆయన చెప్తున్నాడు. పిల్లలు 24 గంటలు ఫోన్లతోటే ఉంటున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో పిల్లలు చెడిపోతున్నారు. పిల్లల బాధ తప్పుతుందని వీళ్ళు ఫోన్ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు, ఒక కుటుంబంలో 4 ఉన్నారు. మొగుడు ఒక గదిలో ఫోన్ చూసుకుంటున్నాడు, పెళ్ళం ఒక గదిలో ఫోన్ చూసుకుంటుంది. అక్కడ కొంచెం 4 గదులుంటే పిల్లోడు ఒక గదిలో, పిల్ల ఒక గదిలో ఫోన్లు చూసుకుంటా ఎవరితోటి ఏ విధమైన సంబంధాలు లేకుండా ఉంటున్నారు. దాంట్లో బూతులు వస్తున్నాయి, అసహాయాన్ని వస్తున్నాయి. పిల్లలు పాపం చేస్తున్నారు, చెడిపోతున్నారు. చాటింగులు, చీటింగులు చేసుకుంటున్నారు. రాత్రుళ్ళు 12 వరకు కూడా 1 గంట వరకు పడుకోరు, ఫోన్లతోటే ఉంటారు. ఇక్కడ నేను అడిగితే చాలామంది తేలిపోతారు అలా చేసేవాళ్ళు. అది చట్టవిరుద్ధం.
గవర్నమెంట్కి వ్యతిరేకం, దేవుడికి వ్యతిరేకం, పరిశుద్ధతకు వ్యతిరేకం. మీరు ఎవరైనా అలా ఫోన్లకు అలవాటు పడిపోతే తొందరగా వాటి నుంచి బయటికి రండి. చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ మధ్యన ఆన్లైన్ క్లాసులు వస్తున్నాయి కనుక ఆన్లైన్ క్లాసు అని చెప్పి ఒక వంక బాగా దొరుకుతూ ఉంది. ఆన్లైన్ నుంచి వేరే లైన్లోకి వెళ్ళిపోతున్నారు. అది ఆన్లైనే, వేరే లైన్. అమ్మాయి అబ్బాయికి లైను, అబ్బాయి అమ్మాయికి లైను. కొంచెం చిన్నపిల్లలు అంటారా, నిన్నెవరో ఒక 78 ఏళ్ళ ఆవిడ ఒక 80 ఏళ్ళ ఆయనకి పెట్టిందన్నమాట పోస్టు. ఇంకెందుకు నేను ముసలిదాన్ని, నువ్వు ముసలోడు, ఇద్దరం పెళ్లి చేసుకుందామని. ముసలోళ్ళు కూడా ఇదే పని మొదలుపెట్టారు. ఇంకా పిల్లలు చెప్పక్కర్లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. జాగ్రత్త. పెద్దోళ్ళు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పక్కకి వెళ్ళిపోయి ఫోన్తో కూర్చుని తర్వాత మాట్లాడంటున్నారు. పూర్వం ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో కొంతసేపు గడిపేవారు. ఇప్పుడు బంధువులతో గడిపే పని లేదు. వాళ్ళు రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఫోనే చూసుకుంటారు, వీళ్ళు ఫోనే చూసుకుంటారు. మొన్న మా బావతో 5 నిమిషాలు మాట్లాడదామని వెళ్ళాను. 5 నిమిషాల్లో 4.5 నిమిషాలు ఇలాగే చూస్తున్నాడు. ఒక అర నిమిషం అన్నాడు, మళ్ళీ చూసుకుంటున్నాడు. కాబట్టి 3 పిల్లలకి, చుట్టాలకి, అందరికీ ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా చాలా ప్రమాదంలో ఉన్నారు. చాలా ప్రమాదంలో ఉన్నారు. జాగ్రత్త. ఈరోజు దేవుని వాక్యం సానిపల్లి సత్యవతి గారు ఉంది ఇక్కడ. ఎక్కడ కూర్చో కూర్చో. నీకు ఒకే రోజు ఖాళీ ఉంది, 22వ తారీఖు నీకు ఖాయం చేసాం. 22ని ఊళ్ళో ఉండకుండా వెళ్ళిపో. ఓకే. ఉప్మా పెడతానని రాశావు, అలా కుదరదు. ఉప్మాలో చెప్పి తిను, జీడిపప్పు, కిష్మిష్, నెయ్యి వెయ్యి ఉప్మాలో. ఇంక పెట్టదు సువార్త. ఓకే. మనకి తిండి ముఖ్యం కాదు పాపం. అడుగుతుంది చాలా నుంచి. ఒకే రోజు ఖాళీ ఉంది, ఇంకా అది ఆవిడకి ఇవ్వటం జరిగింది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. ప్రశాంతంగా విందాం, కంగారేమీ లేదు. అర్జెంట్ పని ఏమైనా ఉందా? 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి కొంతసేపు దేవుడి మీద మనసు పెట్టి శ్రద్ధగా విందాం. మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనట్లుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానం ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. జాగ్రత్తగా క్లుప్తంగా వివరంగా చెప్తాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో వాక్యంలో ఏముందంటే దేవుని వాగ్దానములు. వాగ్దానం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ప్రామిస్ అంటారు, మాట ఇవ్వడం. దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి మాట ఇచ్చాడు. ఏ విషయంలో మాట ఇచ్చాడు? ప్రతి విషయంలోనే మాట ఇచ్చాడు. అయితే మాటకు ముందు కండిషన్ పెట్టాడు. ఉదాహరణకి తలగా చేస్తాను అన్నాడు. దానికి ముందు నా ఆజ్ఞలు పాటించిన ఎడల.
మనం ఎక్కడికి వెళ్ళినా, బ్యాంక్కి వెళ్ళినా, ఏ వస్తువు కొన్నా కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అయితే మీరు ఇలా చేస్తే అని ఉంటుంది. ప్రతి దానికి మ్యూచువల్ అంటే ఇద్దరి మధ్యన నిబంధనలు ఉంటాయి. ఒక్కరితోటే కండిషన్ ఉంటుందండి. ఒక పొలం కొనుక్కున్నప్పుడు అమ్మినవాడు కొనుక్కున్నవాడి మధ్యన జరుగుతుంది. ఒక వివాహంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఉంటుంది. ప్రతి కండిషను ఇద్దరి మధ్య ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉండేవాళ్ళంతా మనుషులే కనుక, మొగుడు పెళ్ళాలు మనుషులే, పొలం అమ్మినవాడు కొన్నవాడు మనిషే కనుక ఈ కండిషన్స్ మారిపోతాయి. వాళ్ళు మారిపోతారు, మాట మీద నిలబడరు. బట్ ఇక్కడ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మారడు, ఆయన కండిషన్లో మారడు. ఆయన మారడు, ఆయన కండిషన్ మారదు. పౌలు అన్నాడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. అర్థమైందండి. ఇప్పుడు మనం తాళం చేయ ఎక్కడో పడేసుకున్నాం, ఇంటి తాళం చేయ. చాలామంది ఉన్నారు తాళాలు తీసేవాళ్ళు. ఎక్కడైనా పడేసుకుంటే తాళాలు తీసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ పేతురికి దేవుడు పరలోక రాజ్యపు తాళం చెవినిచ్చాడు. అవి పడేసుకుంటే ఇంకో తాళం లేదు. హల్లెలూయా. మీరు దేవుడి దగ్గర నిబంధన తప్పిపోయిన తర్వాత వేరే మార్గం లేదు. మళ్ళీ సిలువ లేదు, మళ్ళీ రక్తం లేదు, మళ్ళీ వాగ్దానం లేదు. మీరు బైబిల్లో చూడండి, వ్యభిచార స్త్రీతోటి దేవుడు అన్నాడు, నేను నీకు శిక్ష విధింపను. అది వాగ్దానం. జాగ్రత్తగా వినండి. నేను నీకు శిక్ష వేయను అనేది వాగ్దానం. ఈవిడ వాగ్దానం ఏంటంటే, నేను ఇంకా పాపం చేయను. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈవిడ మళ్ళీ పాపం చేస్తే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. పోనీ ఈవిడ మళ్ళీ పాపం చేసినప్పుడు యేసు ప్రభు మధ్యలో ఒకసారి కనిపించి, ఏమ్మా పాపం చేస్తున్నావేంటి అని అనడు. అలాగే మనకు కూడా బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మళ్ళీ బాప్తిస్మం ఇవ్వడు. ఒక్కసారే మాట్లాడతాడు దేవుడు, కండిషన్ చెప్తాడు. అర్థమవుతుందా మీకు? కాబట్టి చాలాసార్లు దేవుడు మాట్లాడి, పోనీలే అమ్మా, ఈ కాడి నుంచి మానేయమ్మా, పోనీలే అమ్మా అనే దేవుడు కాదు. మళ్ళీ మళ్ళీ మారుతాళం చేతులు తిప్పే దేవుడు కాదు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే, దేవుడు నమ్మదగినవాడు కాబట్టి మనము కూడా నమ్మదగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. నేను చాలామందిని చూస్తున్నాను, తాగను, తాగేస్తున్నారు, తిరగను, తిరిగేస్తున్నారు, అప్పు చేయను, అప్పులు చేస్తున్నారు, ఎవరిని ఏమనను మళ్ళీ అంటున్నారు. ఒక అతను మందిరంలో మాటిచ్చాడంట పాస్టర్ గారికి, నా భార్యను తిట్టను. ఎలా మాటిచ్చాడు? 1000 మంది ముందు అతని భార్య ఉండగా మాటిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఫోన్ చేశారు. సాయంత్రం ఆవిడ కాస్త వంట లేట్ చేసి నీరసంగా పడుకుంది. ఏమంటే కొత్త లేటుగా చేస్తానంటే, పుత్తుందా అని ఇంకిష్టం వచ్చినట్టు తిట్టాడు. నాకు ఆకలి అవుతుంది, లెగు అని. ఆవిడ అంతా, అదేంటండి ఉదయం 11 గంటలకి మందిరంలో ఇంకా నేను తిట్టను అని వాగ్దానం చేశారు కదా, అదేంటి మీరు అలా వాగ్దానం చేసి మాట తప్పొచ్చునా? ఆ పాస్టర్ గారు వచ్చి చూసి వచ్చాడా ఇక్కడికి? మీ సంఘం వాళ్ళు వచ్చి ఇక్కడికి అంటున్నారా? కోపం వచ్చింది, తిడతాను. అలా తిట్టకుండా ఉండటం కుదరదు. మరి అక్కడ మాట ఇచ్చారు, మాట ఇస్తే అప్పుడు ఆవిడ ఉందంట, మీరు మాట ఇచ్చింది పాస్టర్ గారికి కాదు, సంఘానికి కాదు, నాకు కాదు, దేవుడికి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో ఇక్కడి నుంచి వాగ్దానం తప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసేవారికి
శిక్ష విధింపబడును. హల్లెలూయా. దాని నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. మీకు శిక్ష ఖాయంగా వస్తుంది. ఈ శిక్షలో మొదటి శిక్ష బలహీనత, రెండవ శిక్ష రోగము, మూడవ శిక్ష మరణము. ఈ 3 శిక్షలు అమలవుతాయి. దీంట్లో ఏది దేవుడి నుంచి తప్పించుకోవటం నీకు సాధ్యం కాదు. వింటున్నారా? శిక్ష విధించువాడెవరు? క్రీస్తే అన్నాడు రోమాలో. మనకు శిక్ష విధించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. పాస్టర్ గారికి లేదు, దేవదూతలకు లేదు, సాతానుకు లేదు, ఎవ్వరికీ అధికారం లేదు. మనలను శిక్ష విధించే అధికారం యేసుక్రీస్తు ప్రభువుదే. హల్లెలూయా. కాబట్టి మనము ఇచ్చిన వాగ్దానములో నిలబడాలి, ఇచ్చిన మాటలో నిలబడాలి. దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసేసి ఇక్కడికి వచ్చి క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, కొన్నాళ్ళకి నీకు అది ఒక అలవాటుగా మారిపోతుంది. దేవుడు క్షమించడు, దానికి తగిన ఫలితం అనుభవించాల్సిందే, ఆ శిక్షను అనుభవించవలసిందే. కాబట్టి మానవులకి ఏది మేలంటే ఇక్కడ చెప్పబడేది, దేవుడు నమ్మదగిన వాడు గనక మనము కూడా నమ్మదగిన వారముగా ఉండటం తప్ప వేరే మార్గము లేదు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? నమ్మదగిన వారము. ప్రతి విషయంలోని భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలకు, సంఘానికి, సేవకులకి, వ్యాపారంలో ఉండేవారు వ్యాపారంలో, ఉద్యోగంలో ఉండే ఉద్యోగంలో నమ్మకాన్ని కాపాడుకోవాలి. మనిషికి విలువ ఉండేది నమ్మకాన్ని కాపాడుకున్నప్పుడే. నమ్మకం పోగొట్టుకున్న తర్వాత ఆ మనిషికి విలువ ఉండదు. లోపల పైకి కాపురాలు చేస్తారు, ఏదో ఉంటారు, కానీ లోపల విలువ పోయింది. అలాగే మన ప్రార్థనకు విలువ ఉండదు, ఆయన వినడు. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా పరిశుద్ధంగా యథార్థంగా జీవించవలసిందే. నేనెప్పుడు అన్నాను అనే మాట చాలా ప్రమాదం సుమా. నేనెప్పుడు అన్నాను, నువ్వు ఎప్పుడన్నావో రికార్డ్ అయి ఉంది అక్కడ. నేనెప్పుడు అన్నాను ఆ మాట అనొచ్చునా? ఇంకా ఒకటి చెప్పు, నేను అన్నాను, చేయలేకపోయాను, పొరపాటు అయిపోయింది, ఇంకా అనను, చేస్తానని ఒప్పుకో. హల్లెలూయా. నేను ఎప్పుడు అన్నాను? ఎవరిని తప్పించుకుంటున్నావు నువ్వు? మనుషులనా? దేవుడిని తప్పించుకోగలవా? ఆయన శిక్ష నుంచి నువ్వు బయటపడగలవా? చాలా ప్రమాదం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మేము మీకు చెప్పిన వాక్యము కాదన్నది కాదు, అవునన్నది. ఇప్పుడు మేము మీకు వాక్యం బోధిస్తున్నాం కదా, ఆ వాక్యంలో ప్రతి మాట అవుననే మాటే, కాదనే మాట లేదు. మా చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం మేమందరం. ఇప్పుడు పాడకూడదు కానీ పాడొచ్చేమో కూడా. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అది ఇప్పుడు ఏంటంటే అది ఎప్పుడో రాశాడు 40 ఏళ్ల కిందట పాట. ఆడవారి మాటలకు అర్థాలే. ఆడవాళ్ళంట అవునంటే కాదంట, కాదంటే అవునంట. నిన్ను పెళ్లి చేసుకోను అందంటే ఆయన చేసుకుంటుందంట, చేసుకుంటాను అంటే ఆడిని చేసుకోదంట. సరే, ఆ గొడవ పక్కన పెడితే చాలామంది మాటలు ఇలాగా ఉంటాయి. ఏమన్నా డబ్బు కావాలి, అవి వద్దు, నాకు అస్సలు వద్దు. మళ్ళీ వెళ్ళి ఇవ్వాలి కానీ కావాలని అడుగుతాడేంటి? ఇదేంటి? ప్రతి మాట ద్వంద్వార్థాలే, ప్రతి మాట లౌక్యమే, లౌక్యమే కదా. చెప్పండి, ఒక ఆఫీసరు
నేను లంచం తీసుకోను అంటున్నాడు. అప్పుడు నా వెనకాల కింద చూడు చేయి చూడు అన్నాడు. అంటే తీసుకుంటానని కింద నుంచి చేయి చాపుతున్నాడు పైకి. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. అబ్బా, మేమెంతో స్ట్రిక్ట్ అనుకున్నాం. ఇలాగ అన్నాడు. నేను అడిగాను విజయవాడలో ఎస్ఐ ఇలాగలా అంటున్నాడు. అప్పుడు కానిస్టేబుల్ అంటే అక్కడ చేతులు పెట్టేయండి సార్ అని. బయటకు వచ్చే కానిస్టేబుల్ని అడిగాను, ఏంటయ్యా అంటే సీసీ కెమెరా ఉందండి. సీసీ కెమెరాలో చాలా స్ట్రిక్ట్ కింద కనిపించాడండి అందరికీ. కింద నుంచి దోపేస్తాడు. దేవుని స్తోత్రం. ఆహాహా, ఇలాంటి బుడబొక్కల నాటకాలు దేవుడి దగ్గర సాగవు. ఇలాంటి ఆటలు దేవుడి దగ్గర సాగవు. దేవుడి దగ్గర చెప్పు, నేను లంచగొండిని, నీకు ధైర్యం ఉంటే మాట చెప్పు, కానీ నేను చాలా స్ట్రిక్ట్ అని పూటకొప్ప మాటలు చెప్పు. దేవుడి దగ్గర నువ్వేదైనా చేస్తే ఒప్పుకో. యు యాక్సెప్ట్ ఇట్. ఒప్పుకొని విడిచిపెట్టు, కొనసాగించొద్దు. ఒప్పుకో, అవును నేను దూషించాను, తిట్టాను, కొట్టాను. వింటున్నారా? ఒప్పుకో, విడిచిపెట్టు. విడిచిపెట్టే వరకు ఆశీర్వాదం గడపగాడ ఉంటుంది, లోపలికి రాదు. విడిచిపెట్టిన వెంటనే లోపల పరిగెత్తుకొస్తుంది. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం. కాబట్టి దేవుని వాక్యం అంత యథార్థం. మేము మీకు ప్రకటించే వాక్యము, దేవుని మాటలు. మొదటిది, దేవుడు నమ్మదగినవాడు, దేవుని మాట నమ్మదగినది. హల్లెలూయా. మనం కూడా అలాంటి పేరు తెచ్చుకోవాలి. వాళ్ళ మాట ఇవ్వరమ్మా, ఇస్తే చేస్తారమ్మా. రాత్రి అక్కడ ఉదయం 8 గంటలకి ఆరాధన రాజమండ్రిలో ఉన్నాను. రాత్రి చాలా టైం నిద్రలేదు, పొద్దున్నే కష్టమైంది. అయినప్పటికీ మాట ఇచ్చిన వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. కాబట్టి మాట తప్పకూడదు. మనం మాట తప్పకూడదు. గదిగదిగదిగదిగదిగో వచ్చేస్తుంటే ఒక ఆవిడ కారు వేసి వచ్చి కారు ఎక్కే మందని వెళ్ళిపోయింది, ఆరాధన వదిలేసి. చూసారా? అలా చేయకూడదు. మాట తప్పకూడదు. అలాగా ఆరాధన ముఖ్యం నీకు. ఆ బయట తిరిగే కార్యక్రమాలు నీకు అవసరం కాదు, వెళ్ళకూడదు. అలాగా అమ్మా నేను ఆరాధనకు వెళుతున్నాను, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మమ్మల్ని ఎవ్వరు కూడా ఆదివారం ఇన్వైట్ చేయరు. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆదివారం మీరు రారు కదండి, మంగళవారం అండి అంటున్నాడు. మన గురించి ఒక అవగాహన రావాలి అవతల వారికి. ఎలాంటి అవగాహన రావాలంటే దేవుడి విషయంలో వీళ్ళేది ఒప్పుకోరు. హల్లెలూయా. ఖచ్చితమైన అవగాహన రావాలి వాళ్ళకి. ఆయన దగ్గర అబద్ధం కుదరదు, ఆయన దగ్గర మోసం కుదరదు, పాపం చేసి ఆ చర్చికి వెళ్తాం కుదరదు అని మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఒకసారి దేవుడు మనకి వార్నింగ్లు చూపిస్తాడు, భయంకరమైన మరణకరమైన విషయాలు కూడా చూపిస్తాడు. జాగ్రత్త, ఈసారికి తప్పించాను, తర్వాత నువ్వు తప్పించుకోలేవంటాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు చాలా హెచ్చరిస్తాడు. చాలా హెచ్చరికలు ఇవన్నీ కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మన చుట్టూ దేవదూతలు ఉంటారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంభాషణ, మనం ఆ ఆటోలో కానీ ఆ బస్సులో కానీ వెళ్ళేటప్పుడు రాత్రి పిల్లలు చక్కగా పాటలు పాడుకుంటూ వచ్చాం. చెప్పని వింటున్నావా? ఏదో చూస్తున్నావు. కాబట్టి పాటలు పాడుకుంటూ వచ్చాం, మేమందరం దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాం. అర్థమైందా? ఆటో ఎక్కిన వారు, ఎక్కడికి వెళ్ళేవారు, దేవుడి పని మీద వెళ్ళేవారు షోది వేయకూడదు, దేవుణ్ణి స్తుతించాలి. అదేంటి ఇదేంటి, అది ఎక్కడ కొన్నాం ఇది ఎక్కడ కొన్నాం అనకూడదు. మనం సాతానికి వ్యతిరేకమైన ప్రయాణంలో ఉన్నాం. వాడు ఏదో ఒక టైంలో కొడతానికే చూస్తాడు. వాడి పేరు గర్జించు సింహము. ఏదో విధంగా నీ జీవితాన్ని పాడు చేయటానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు ఎక్కడ దొరుకుతావా అని చూస్తాడు.
జాగ్రత్త. కాబట్టి మా చేత, నా చేత సిల్వాను, తిమోతి, నేను, సిల్వాను, తిమోతి వాళ్ళు దేవుని పరిచారకులు. పౌలు గారు ఎలాంటి వారో పౌలు గారి శిష్యులు కూడా అలాంటి వారే. పౌలు గారు ఎలాంటి వారంటే యేసుక్రీస్తుని పోలి నడిచే మహానుభావుడు. హల్లెలూయా చెప్పండి. పౌలు గారు యేసుని పోలి నడిచేటటువంటి సేవకుడు. పౌలు గారు ఆయన మాటల్లో నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అని చెప్పారు ఆయన. బైబిల్లో ఎవరు చెప్పలేకపోయారు అన్నమాట. నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం అన్నాడు. ఇంకొక గొప్ప మాట చెప్పాడు. అది బైబిల్లోనే కాదు, ప్రపంచంలో ఇంతవరకు పౌలు చెప్పిన మాట ఎవరూ చెప్పలేదు. ఆయన మిగిల్చి వెళ్ళిన శ్రమలు నా ద్వారా పూర్తి చేస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం. ఎవ్వరు చెప్పలేదన్నమాట. నాకు శ్రమలు వదిలి వెళ్ళాడు ఆయన, అవి నేను పూర్తి చేస్తాను. ఎంత గొప్పవాడో చూడండి. యేసు ప్రభు దగ్గరికి పౌలు వచ్చింది తినేసి పడుకొని కారుల్లో, ఏసీ రూముల్లో నిద్రపోయి షూట్లు వేసుకుని హడావిడి చేయటానికి కాదు, ఆయన శ్రమలు పూర్తి చేయటానికి. హల్లెలూయా. చూశారండి ఈ రోజుల్లో సేవ ఎలా ఉందో, విశ్వాసులు ఎలా ఉన్నారో. పొద్దున్న అక్కడికి ఒక పెద్దవాడు వచ్చింది రాజమండ్రిలో. వాళ్ళ మనవరాలు అందంట, పాస్టర్ గారు అలా ఉన్నారేంటమ్మమ్మ అందంట. పొద్దున్న ఆవిడ చెప్తుంది నాకు, యామ్మ అంటే షూట్ వేసుకోలేదు అని. పాస్టర్ గారు కాదు అంట పిల్ల. నేను షూట్ వేసుకుంటేనే పాస్టర్ అంట. అదేంటి అంటే మరి టీవీలో, యూట్యూబ్లో మన చివరున్న పాస్టర్ గారు అందరూ షూట్లే, ఈయనేంటి షూట్ వేసుకోలేదు అన్నాడు. నేను చెప్పాను, నేను లేని పాస్టర్ అమ్మా, నేను షూట్ దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏ షూట్ వేసుకున్నాడు యేసు ప్రభు, ఏ షూట్ వేసుకున్నాడు పౌలు, ఏ షూట్ వేసుకున్నాడు తిమోతి, ఏ షూట్ వేసుకున్నాడు సిల్వాను. వాళ్ళు యేసుక్రీస్తు కొరకే జీవించారు, యేసుక్రీస్తు కొరకే చనిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పొట్టకూటి కొరకు, లగ్జరీ లైఫ్ కొరకు, గొప్పల కొరకు, పెద్ద పెద్ద ఫోటోల కొరకు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుని సినిమా యాక్టర్లాగా మేకప్ అయ్యి తయారయ్యి వేషాలు వేసుకుంటా తిరిగే వాళ్ళే తప్ప యేసుక్రీస్తుని చూపించేవారు కరువైపోయిన దినాలు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. క్రీస్తుని చూపించాలనే ఆశ లేని వారు. ఈ తిమోతి, సిల్వాను. తిమోతితో పౌలు అంటాడు, నా కుమారుడైన తిమోతి. చూసారా, వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేశారు సేవ, ఖచ్చితంగా చేశారు సేవ. యేసు క్రీస్తు కొరకే సేవ చేశారు. డబ్బు కొరకు చేయలేదు, గొప్పల కోసం చేయలేదు, పొగడ్తల కోసం చేయలేదండి. యేసు క్రీస్తు కొరకే చేశారు. జాన్ వెస్లీ గారి గురించి మొన్నొక సాక్ష్యం విన్నాను నేను. జాగ్రత్తగా వినండి. జాన్ వెస్లీ గారు 2-3 ప్రారంభించారు. 160,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించారు ఆయన. 160,000 మంది. మెథడిస్టులు అంటారు అంటే వాక్యమే ప్రాధాన్యం. అలాంటి ఆయన ఈ మధ్యన గంటా ప్రకాష్ అని మెథడిస్ట్. వాళ్ళు వాక్యం తప్ప ఇంకేం చెప్పరు. ఏముండవు, ఆచారాలు ఉండవు, లేగు కింద కూర్చో పైన కూర్చో, ఈ గోళ్ళన్నీ ఏం ఉండవు. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమే చెప్తారు. జాన్ వెస్లీ గారు 160,000 మందిని యోసేపు గారు వేసేయమంటారా? ఏమంటే అర్థం పోని మీకోసం అంటే బాగా నిద్రపడుతుంది. కాబట్టి ఈ 160,000 మంది రాయబడింది ఏంటంటే, జాన్ వెస్లీ గారి దగ్గర సాక్ష్యం పొందిన, చుట్టుపక్కల సాక్ష్యం పొందిన 160,000 మంది కూడా
జాన్ వెస్లీ గారు లాగే జీవించారంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూసారండి ఎంత పటిష్టంగా సంఘాన్ని నడిపించాడో. ఒక్కరు కూడా దారి తప్పిన వారు లేరంట. అంత గొప్ప సాక్ష్యం ఉందట. మరి మన సంఘం ఎలా ఉంది? మన సంఘాలు ఎలా ఉన్నాయి? నా ఉద్దేశం ఒక్కటే, మనందరం యేసు ప్రభువులో బలముగా నిలిచి ఉండాలి. పాపం చేసేవారు ఒక్కరూ ఈ సంఘంలో ఉండకూడదు. దేవుడికి వ్యతిరేకమైన వారు ఒక్కరూ ఈ సంఘంలో ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా జీవించలేని వారు ఒక్కరూ ఈ సంఘంలో ఉండకూడదు. నాతో మొదలుకొని మనందరం పౌలు గారిలాగా, తిమోతి గారిలాగా, సిల్వాను గారిలాగా ఆయన అంటున్నాడు, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు. వీళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తునే ప్రకటించారు, వేరే ప్రకటనలు ఏమి చేయలేదు. యేసుక్రీస్తుని చూపించారు, యేసుక్రీస్తుని ప్రకటించారు. మా సంఘం అంటే అనలేదు, మా పాస్టర్ గారు అంటే అనలేదు. మా రాజేష్ తోటి ఒక ఆవిడ అంతట, మా పాస్టర్ గారు లాంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు అంతట. రాజేష్ అన్నాడంట, ఎవ్వరు కూడా వద్దమ్మా, మీరు ఆ పాస్టర్ గారిలాగా లేరా అన్నాడంట. మేము లేవందంట. అయితే ఆయన ఒక్కడే పరలోకం వెళ్తాడనమాట, మీరు అందరూ కిందకి వెళ్తారంట. అబ్బే అంటుందంట. మరి అదేంటి నీ పాస్టర్ గొప్పవాడు కావాలి ఇక్కడ? ప్రపంచంలో యేసుక్రీస్తు కన్నా గొప్పవాడు ఎవరున్నారు? ఇప్పుడు మనం యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పుకుంటే ఆయన కళ్ళంట నీళ్లు కారిపోయి ఆహా ఓహో అని పరలోకం తీసుకెళ్ళిపోతాడా? నువ్వు యేసుక్రీస్తులాగా ఉంటేనే ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. ఈ గొప్పలెందుకు? మా పాస్టర్ గారిలాగా, మీ పాస్టర్ గారిలాగా ఏంట గొప్పలో? అర్థమైందా? మా అబ్బాయి అడిగిన దానికి ఆవిడికి మైండ్ చాలా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ సంఘం గొప్పదా? మీ పాస్టర్ గొప్పడా? మీ ఆచారాలు గొప్పయా? అడుగుతున్నాను నేను. మీ సంఘం గొప్పదా? మీ పాస్టర్ గొప్పడా? మీ ఆచారాలు గొప్పదా? నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? చెప్పండి. స్టాండప్. ఎవరు నిలబడతారు? యస్, మా సంఘం బాగుంటుందండి, మా పాస్టర్ గారు కరెక్ట్గా మాట్లాడతారండి, నేను కూడా అంతే అన్నవాళ్ళు లేచి నిలబడండి, నేను కూడా అంతే. అప్పుడు ఘనత. అంతేగాని మా సంఘం గొప్పది, మా పాస్టర్ గారు గొప్పవాడు, నీకేం ఉరుగుతుందయ్యా దేవరత్నం, నన్ను పొగిడితే నువ్వు పరలోకం వెళ్తావా? మరి చెప్పు. నువ్వు కూడా నాలాగా నేను యేసుక్రీస్తుని పొగిడితే నేను పరలోకం వెళ్తానా? కాదు. నేను యేసుక్రీస్తులాగా, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా పాడాలి. యేసుతోనే నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఈ లోకములో పరలోకములో నీలో నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపమై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక,
నవజీవన రాగమాలిక నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. మహానుభావుడైన ఆర్ఆర్ మూర్తి గారు, మహా గొప్ప దైవజనుడైన ఆర్ఆర్ మూర్తి గారు, ముగ్గురు అబ్బాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు. మొన్నడు అబ్బాయితో ఇంటర్వ్యూ చేశారు. మరి మీ నాన్నగారు అంత గొప్ప దైవజనుడు కదా, మరి మీరేంటి అక్కడ సేవ చేయటం లేదు అన్నాడు. ఆ అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? నాన్నగారికి సేవాభిషేకం ఉంది, మాకు యేసులాగా జీవించే అభిషేకం ఉందన్నాడు. గట్టిగా దేవస్తూ అర్థమైందా మీకు? అర్థమైందా? మా నాన్నగారికి ఘనత తేవాలంటే మేము యేసులాగా ఆయనలాగా జీవించాలి, అంతేగాని అందరూ సేవకులు అయిపోవాలి, అందరూ మైకులు పట్టుకోవాలని ఎక్కడుంది? దేవుడు ఇవ్వాలి కదా. ఆ తలాంతు దేవుడిస్తే మేము చేస్తాం. కానీ మాకు దేవుడిచ్చిన తలాంతు ఏంటంటే, చూడబ్బాయి, మీ నాన్నగారు తుదముట్టించాడు, చివరిదాకా చక్కగా జీవించాడు, మీరు కూడా అలాగే జీవించండి అని చెప్పాడు. అది మేము చేయగలిగితే చాలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అందరికీ అర్థమవుతుందా? దానియేలు ఏమన్నా అర్థమైందా నీకు? ఏం అర్థమైంది చెప్పండి, చెప్పండి. పౌలులాగా, యేసుక్రీస్తులాగా నేనుండాలి, నాలాగా సంఘంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. నువ్వేం చెప్పాలి తెలుసా? మీ అబ్బాయికి, మీ ఆవిడికి, నేను యేసుక్రీస్తులాగా ఉన్నట్టు నువ్వును, మన యేసు కూడా యేసుక్రీస్తులాగా ఉండండి అని చెప్పాలి. ఇప్పుడు మనం ఎవరిని బేస్ చేసుకుని మాట్లాడాలో తెలుసా? యేసుని ఆధారం చేసుకొని, ఎందుకు అలా ఎగురుతావు, నేను చూడు ఎంత నెమ్మదిగా ఉన్నానో, యేసులాగా నువ్వు కూడా అలా ఉండు అబ్బాయి, యేసులాగా ఉండరా అని చెప్పాలి. నేనేం చెప్పాలి? అమ్మా, పౌలు గారిలాగా యేసుక్రీస్తులాగా జీవించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, నాలాగే మీరు కూడా ప్రయత్నం చేయండి అని చెప్పాలి. అంతేగాని నేను ఒక్కడినే యేసులాగా ఉన్నాను, మీరెలాగున్నా మిమ్మల్ని నాతో పాటు పరలోకం తీసుకెళ్ళిపోతాడు అనే డూప్లికేట్ మాటలు చెప్తే శిక్ష తప్పదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అందరూ ఎవరిలాగా ఉండాలి? నోరు తెరవాలి గట్టిగా, అంతే. పౌలు ఇంకో మాట అన్నాడు, యేసును గురిపెట్టి చూడండి, యేసులాగా నడుచుకునే సేవకులను గురిపెట్టి చూడండి. హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా? అర్థమైంది ఇప్పుడు మీకు? మనందరం యేసులాగుంటే యేసు సంతోషిస్తాడు. కానీ ఒక పెద్మాణమైన పాట పాడేసి తప్పట్లు కొట్టేసి డ్యాన్స్లే చేస్తే ఆహా నాకెంత సంతోషం అని అనడు. వింటున్నావా? ఆయన సంతోషించేది నీ ప్రవర్తన బట్టి. హల్లెలూయా. నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆయనకు సంతోషం కలుగుతుంది. ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఆయన దుఃఖపడతాడు. వింటున్నారా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎవరిని దుఃఖపరచకూడదు చెప్పండి? మాట్లాడతలేదు. ఎవరిని? దేవుణ్ణి చెప్పండి. దుఃఖపరచకూడదు, సేవకుల్ని దుఃఖపరచకూడదు. మొగుడిని ఏడిపించవచ్చు, పెళ్ళాన్ని ఏడిపించవచ్చు, పిల్లల్ని ఏడిపించవచ్చు, ఎవరినైనా ఏడిపించవచ్చు కదా. చెప్పండి. మీకు అజ్ఞానం అనుకుంటున్నాను నేను. దేవుణ్ణి సంతోషపెట్టేవాడు ఇంటి వారిని కూడా తప్పకుండా సంతోషపెడతాడు. హల్లెలూయా. ఇది డూప్లికేట్ భక్తి. దేవుణ్ణి సంతోషపెట్టి ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తున్నాడు అనుకోండి, ఏ భక్తిది?
ఉదాహరణకి నన్నే తీసుకోండి, మిమ్మల్ని ఎవరినేమో నేను మిమ్మల్ని అందరినీ సంతోషపెడుతున్నాను, దేవుడిని సంతోషపెడుతున్నాను, నా భార్యని ఏడిపిస్తున్నాను, నా పిల్లల్ని ఏడిపిస్తున్నాను అనుకోండి, నాది ఏ భక్తి? నక్క భక్తి. బైబిల్ ఏం చెప్పింది? నక్క. చెప్పండి, నోరు తెరవండి. ఎందరూ ఉన్నాయి నక్కలు ఇక్కడ? ఎన్ని నక్కలు ఉన్నాయి ఇక్కడ? లేదా అన్నీ గొర్రెలేనా? దేవుని స్తోత్రం. గొర్రెవా, నక్కవా, తోడేలువా? ఓకేనా? నక్క వినయం నటిస్తుందంట. మీకు చాలాసార్లు చెప్పాను కదా. ఎవరినైనా సరే నక్క ఏమంటుంది? బావా అంటుంది. ఏడ బావలు తగలే కానీ నక్క ఎవరినైనా సరే ఏమంటుంది? బావా బావా. ఎంత మధురంగా ఉందని ఈ పాట. అంతే, కాకితోటి. కాకి పాట బాగుంటుందా? ఏదో ఒకసారి పాడు అంత. అది నోట్లో మాసం ముక్క పెట్టుకుంది. మాసం ముక్క కిందడింది, పాడుకో అని వెళ్ళిపోయింది. ఈ బావలన్నీ అంతే. మీకు వరుసలు ఎందుకండి? బావలు వరుసలు వద్దండి. హృదయంలో అభిమానం కలిగి ఉండండి. అది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో చాలామంది అక్క బావ అనుకుంటుంటే నాకు ముళ్ళు పైన గుచ్చేస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే నిజమైన అక్క బావలు కాదు మీరు, ఇక్కడే అనుకుంటారు. అంతేనా? సత్యంలో ఉండండి. మనందరం సహోదరుడు. బావ అని బైబిల్లో లేదు. ఉందమ్మా? మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అది మాట్లాడరండి. గురువుగారు అనే మాట కూడా లేదండి. గురువు ఒక్కడేనంట, ఆయన పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కాబట్టి ఈ రిలేషన్స్ వద్దు మనకి. ఓకేనా? రైట్. మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడు అయి ఉండలేదు. ఇప్పుడు పౌలు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము చెప్పే వాక్యము, మేము చెప్పే సువార్త, మేము ప్రకటించే దేవుడు, మేము ప్రకటించే దైవ కుమారుడు సత్యమైన వాడు. హల్లెలూయా. అంతేగాని లేనిపోని మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం కాదు మేము. ప్రతిదీ సత్యమే. ఇంకో చోట అంటాడు, సత్యమునకు విరోధంగా మేమేమి చేయం, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. చూసారండి? అనేక వేల మంది ముందు బయట నిలబడి యేసుక్రీస్తున్నాడు. నాలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన వాడు ఎవడు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. చూసారా? ఈ మాట ఒకసారి డిబేట్ జరుగుతుంటే, వాదం జరుగుతుంటే, పాస్టర్ గారు అడిగాడు వాళ్ళని, వేరే మతస్థుల్ని, మా ప్రభువు నిలబడి పాపం ఉన్నదని నిరూపించగలిగిన వాడు ఎవరని అడిగారు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మా యేసులో పాపమున్నదని నిరూపించగలరా అని ఆయన అడిగితే వాళ్ళందరూ మౌనం వహించారు. ఒక ఆయన అన్నాడు, మేమేదో వాదిస్తున్నాం కానీ యేసులో పాపముందని చెప్పే ధైర్యం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదన్నాడు. హల్లెలూయా చెప్పండి. అది చాలు మనకి, చాలు. మనం నమ్ముకున్న దేవుడు మహాపరిశుద్ధుడు. అయితే దేవుడు సంతోషపడేది మనం కూడా పరిశుద్ధులైనప్పుడు. యేసును పొగుడుకుంటా వెళ్ళిపోతే ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడు. మనం యేసులాగా జీవిస్తేనే ఆయన ఆశీర్వదిస్తాడు. వింటున్నారా? కొంతమంది నిర్లిప్తంగా వింటారు, తప్పదు ఇంకో 15 నిమిషాలు అన్నట్టుగా కూర్చుంటారు. వద్దు. ఎందుకంటే కొన్నాళ్ళ తర్వాత మీరు కూర్చోలేకపోవచ్చు, నేను చెప్పలేకపోవచ్చు, మీరుండకపోవచ్చు, నేనుండకపోవచ్చు. దేవుని స్తోత్రం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజే, ఇప్పుడే, ఈ నిమిషమే యేసులాగా జీవించటానికి నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా. అంతేగాని డోంట్ పోస్ట్పోన్. చాలా విషయాలు పోస్ట్పోన్ చేయొచ్చు, మీరు చాలా విషయాలు వాయిదా వేయచ్చు, కానీ యేసులాగా జీవించే విషయం మాత్రం వాయిదా వేయొద్దు. ఒకవేళ మీరు వాయిదా వేసినా అది వాయిదా వేయదు. ఏది? మరణం. దేవుని స్తోత్రం. అది ఎనీ టైం
వచ్చేయచ్చు మరణం, ఏ సమయంలో అయినా వచ్చేయచ్చు. కాబట్టి ఆయన అవునని వాడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. దేవుని వాగ్దానాలు 3000 పైన ఉన్నాయి బైబిల్ గ్రంథములో. ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు కొన్ని వేలు ఉన్నాయి. అయితే మనం జనవరి 1కి ఏదో ఒక వాగ్దానం తీసుకుంటాం, తప్పు కాదు. కానీ జార్జ్ ముల్లర్ అంటాడు, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నాయే. అలాగే మనందరం కూడా ఈ వాగ్దానాల్లో ఏది తీసుకుని నాది అనుకున్న తప్పు లేదు. ఎందుకంటే ఈ వాగ్దానాలన్నీ మన కొరకే ఇవ్వబడినాయి, మన కొరకే ఇవ్వబడినాయి. కాబట్టి ఈ వాగ్దానాలు పట్టుకుని దేవుణ్ణి మనం ప్రార్థించవచ్చు. మనం వాగ్దానాలతోటి దేవుణ్ణి గట్టిగా ప్రార్థించవచ్చు. ఎందుకంటే దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవును కనుక దేవునికి మహిమ కలుగుటకై నిశ్చయములై ఉన్నవి. జాగ్రత్తగా వినండి, ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఉదాహరణకి నేను యేసుని నమ్ముకున్నాను అనుకోండి, నా పట్ల కొన్ని వాగ్దానాలు చేశాడు దేవుడు, అవన్నీ నెరవేరినాయి అనుకోండి. నేను అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యాను అనుకోండి, నేను బాగున్నాను అనుకోండి, నా కుటుంబం బాగుందనుకోండి, ఎవరికి మహిమ? గట్టిగా చెప్పాలి. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు మనం పట్ల దేవుడు వాగ్దానాలను నెరవేర్చడానికి గల కారణం మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవటానికి, మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవటానికి. వింటున్నారా? చాలామంది సాక్ష్యాలు వింటూ ఉంటాం మనం యూట్యూబుల్లో, టీవీల్లో. చాలా అద్భుతమైన సాక్ష్యాలు చెప్తారు వాళ్ళు. నేను ఇలా ఉంటాననుకోలేదు, నేను ఇలా జీవిస్తాననుకోలేదు. ఆ పక్కనున్న వాళ్ళు చెప్తారు వీళ్ళ గురించి, వీళ్ళ భయంకరమైన వ్యక్తులు ఇంత చక్కగా మారిపోయారు. చూసారా? వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు చాలా ఎదురు చూస్తున్నాడు. మన జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేర్చినప్పుడు మనం సంతోషించినప్పుడు, ఉదాహరణకి ఇంజనీర్ గారు అబ్బాయి, 2 అబ్బాయిలు వచ్చారు ఈరోజు. అలాగే మొన్న వివాహం జరిగింది. కరెక్ట్గా నన్ను అనుకున్నాను, నేను నెల అయింది నిన్నటికి, 1 నెల, 7వ తారీఖు జరిగింది వివాహం. సరే, అది వారి పట్ల దేవుడిచ్చిన వాగ్దానం. ఏ వాగ్దానం ఇచ్చి ఉంటాడు వాళ్ళకి? ఒకటి, అమ్మాయికి మంచి భర్తనిస్తానని, అబ్బాయికి మంచి భార్యనిస్తానని, మామగారికి మంచి కోడల్ని ఇస్తానని, అత్తగారికి మంచి అల్లుడిని ఇస్తానని, ఈ అందరికీ చేసిన వాగ్దానాలు నెరవేర్చి కూర్చోబెట్టాడు ఇక్కడ దేవుని స్తోత్రం. అంతే కదా. సో దే ప్రైజ్ గాడ్. ఆ వాగ్దానం నెరవేర్చడం వలన వారి బంధువులందరిలోని దేవుడికి మహిమ వచ్చింది. భలే చేశారు, చక్కగా జరిగింది. అయితే ఈ మహిమ, ఈ ఘనత చివరిదాకా ఉండాలంటే వారు జీవించి ఉన్నంతకాలం దేవుని వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు అలాగే జీవించాలి, అప్పుడు దేవుడికి మహిమ. ఉదాహరణకి దేవుడికి మహిమ రాని విషయాలు ఏంటంటే, ఒక ఆవిడ వచ్చింది, రండి ఇల్లు కట్టుకున్నాం ప్రార్థన చేయండి అంది. మీరేమనుకోకండి, మేము ఇల్లు కట్టినప్పుడు ప్రార్థన చేసాం, పెద్ద కూటం పెట్టుకున్నారు, ఆడావిడ చేశారు, అన్నీ చేశారు. ఆ చుట్టాలందరిలోని ఘనత, భోజనాలు, ఆడావిడ అన్నీ అయిపోయినాయి. 4 నెలల తర్వాత వచ్చింది, పాస్టర్ గారు ఏంటం ఇల్లు అమ్మేస్తున్నాం, అదేంటం అప్పులు అయిపోయినాయండి. మరి దేవుణ్ణి కనపరిచారు, మరి ఇప్పుడు దేవుడి నామానికి అవమానం రాదమ్మా, మరి ఏం చేయండి? ఆ అమ్మకు తప్పదండి. అయితే ఓ పని చేయండి, అమ్మినప్పుడు కూడా కూటం పెట్టుకుని అందరికీ దేవుణ్ణి కనపరచండి అన్నాను. అది ఎలా కుదురుతుందండి? ఆలోచించండి. ఏమంటారండి అందరూ? ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని బట్టి నా నామము అన్యజనుల ఎదుట
దూషింపబడుతున్నది. ఉదాహరణకి మేము చక్కగా జీవిస్తున్నాం, పిల్లలు చక్కగా ఉన్నారు, దేవుడికి మహిమకరంగా ఉంది. ఏదో కుటుంబం చెడిపోయింది అనుకోండి, దేవుడికి ఎంత చెడ్డ పేరు వస్తుంది ఆలోచించండి. కాబట్టి దేవుణ్ణి మహిమపరచాలి అంటే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. హల్లెలూయా. మన వల్లే దేవుడికి మహిమ. ఘనంగా పెళ్లి చేశారు, 3 నెలలకి కోర్టులో నుంచున్నారు. ఘనంగా పెళ్లి చేసుకున్నారు, కోర్టులంతా తిరుగుతున్నారు. ఇదేం ఘనత దేవుడికి? పెద్ద మనుషుల మధ్యలో తగులు పెట్టుకుంటున్నారు, ఇదేం ఘనత దేవుడికి? మరి చాలా ఘనంగా వివాహం చేశారు, భోజనాలు పెట్టారు, హడావుడి చేశారు, మళ్ళీ కోర్టులంతా తిరుగుతున్నారు, దేవుడికి ఘనత వస్తుందా? ఉద్యోగం వచ్చిందండి, గొప్ప ఉద్యోగం, వారం రోజులకు పోయిందండి, ఇదేం ఘనత దేవుడికి? ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. చాలా ఘనంగా చేసేస్తున్నారు, తర్వాత కనపడతలేదు. అయితే బైబిల్లోకి వెళ్ళండి, బైబిల్లోకి వెళ్ళండి. యోసేపు గోతులో త్రోయబడి, వ్యాపారస్తులకు అమ్మపడి, పోతీఫరుకు అమ్మపడి, జైలుకి వెళ్ళి తర్వాత యువరాజు అయ్యాడు. హల్లెలూయా. మళ్ళీ అన్నీ పోగొట్టుకుని జైలుకి వెళ్ళాడా? చివరిదాకా రాజుగా ఉన్నాడా? దేవుని స్తోత్రం. దావీదు చివరిదాకా రాజుగా ఉన్నాడా? మధ్యలో జారిపోయాడా? పౌలు గారు చివరిదాకా సేవకుడు ఉన్నాడా? మధ్యలో పడిపోయాడా? దేవుని స్తోత్రం చెప్పండి. రూత్ గారిని బోయజు మధ్యలో వదిలేశాడా? ఎస్తేరుని అహర్వేషోషు మధ్యలో వదిలేశాడా? 2 3 అంటున్నారు, మిగతావాడు ఎవరు మాట్లాడతలేదు. అంటే మీకు దేవుడిచ్చిన దాన్ని నిలబెట్టుకుంటాం మీకు చేతన అవుతలేదు అన్నమాట అనేది కదా అర్థము. చెప్పండి, దేవుడిచ్చిన యేసు సేవా కేంద్రం అభివృద్ధి అయిందా తగ్గిపోయిందా? రాత్రి ఎక్కడ చూశారు మీరు? రాజమండ్రిలో చూశారు కదా. కాబట్టి దేవుడు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటే కలుపుతాడు, ఇంకోటి కలుపుతాడు, ఇంకోటి కలుపుతాడు, ఇంకోటి కలుపుతాడు. యోబు గ్రంథంలో అంటాడు, మొదట కొద్ది కొద్దిగా తుదకు మహాభివృద్ధి పొందెదరు. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్ టు రేజ్ యూ. నిన్ను బాగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు దేవుడు. ప్రతి విషయంలోనే నువ్వు పడిపోతున్నావు. పడిపోతానికి కారణం నీ హృదయం మంచిది కాదు, నీ మనసు మంచిది కాదు, నీకు లోక ఆశలు ఎక్కువ, డబ్బు ప్రీతి ఎక్కువ, పాపం మీద ప్రీతి ఎక్కువ, లోక ఆశల మీద ప్రీతి ఎక్కువ. అందుకని నువ్వు పడిపోతావు. ఎవరైతే దేవుళ్ళు నిలబడి ఉంటారో, దేవుడిచ్చిన దాంతో సంతోషంగా ఉంటారో, ఒక మాట చెప్పనా, దేవుడు చెయ్యమనేదాకా నేనేది చేయను. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు చేయమనాలి, దేవుడు పునాది వేయాలి, వెనకాల కట్టాలంటే దేవుడు చేయమనాలి, దేవుడు కొనమనాలి. బస్సు దేవుడు కొనమనాలి, కారు దేవుడు కట్టమనాలి, దేవుడు చేయమనాలి, దేవుడు పెళ్లి చేయమనాలి, దేవుడు నడువనాలి, దేవుడు వెళ్ళనాలి, దేవుడు ఆగంటే ఆగిపోవాలి. దేవుని స్తోత్రం. నువ్వేం చేస్తున్నావు? అన్నీ నీ సొంతం, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం కుదరదు, నీ ఇష్టం ఎప్పటికీ కుదరదు. 2 మాటలు చెప్పి ముగిస్తాను. అబ్రహాము భార్య చనిపోయింది, షారా. శ్మశానానికి భూమి లేదు ఆయనకి. అయితే ఆయన దగ్గర ఆస్తి ఎంత ఉందంటే కోటాను కోట్ల ఆస్తి ఉంది. అబ్రహాం అబీమెలెకుతో నా భార్యను పాతిపెట్టుకోవటానికి అక్కడ ఉన్న పొలం కావాలన్నాడు. ఆయన అంటాడు, అయ్యయ్యో మహారాజు అయ్యా నువ్వు, నీకు పొలం ఇవ్వటానికేంటి? అదంతా వద్దు, ఆ పొలం వెల చెప్తే ఇస్తాను. ఇప్పుడు ఆలోచించండి, అబ్రహాము గారు పొలం కొనలేడండి? కొనగలడా? ఎన్ని ఎకరాలు కొనగలడు? 10,000 ఎకరాలు కొనగలడు, కానీ 10 సెంట్లు కూడా కొనలేదు. దేవుడు కొనమని
చెప్పలేదు. మన దగ్గర ₹1,00,000 ప్లాను 20 లక్షలు, 19 లక్షలు బ్యాంక్ ఎత్తది. వాడు బాబు గారు సొమ్ము ఎత్తదా బ్యాంకు? 1,00,000 ఉంటే 19 లక్షలు ఎత్తది. వెళ్ళిపోతావా? కొనేస్తావా? చేసేస్తావా? మాట్లాడరే. మీరందరూ ఎక్కడ దారి తప్పుతున్నారో తెలుసా? సొంత ప్రణాళికలు, సొంత ప్లానింగ్లు. దేవుడు ప్లానింగ్ కాదు. దేవుడు అన్నాడు ఇస్సాకుతో, ఇస్సాకు పొలం లేదు, యాకోబుకి పొలం లేదు, అబ్రహాంకి పొలం లేదు. వింటున్నావా దయాకరం? ఆ పక్క ఈ పక్క చూస్తున్నావా? ఇంక చూడకు జీవితంలో ఎప్పుడు పక్కకే, నిదానంగా వెళ్ళు, జాగ్రత్త. వింటున్నారా? అబ్రహాం పొలం లేదు, ఇస్సాకు పొలం లేదు, యాకోబు పొలం లేదు. దేవుడు అన్నాడు వాళ్ళతోటి, బైబిల్లో చూస్తే ఒక చోట ఇస్సాకుతోటి, ఈ దేశంలో పరదేశివై ఉండు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఈ దేశంలో పరదేశివై ఉండము అంటే ఏం కొనొద్దు ఇక్కడ, ఇల్లు కూడా కట్టుకోవద్దు ఇక్కడ. ఎవరికి నచ్చుతుందండి? ఏ పాస్టర్ గారికి నచ్చుతుందండి ఈ మాటలు? ఏ విశ్వాసులకు నచ్చుతాయండి? యాకోబు పత్రికలు అంటాడు, దేవుడు చిత్తమైతే ఇలాగ చేయదాం అలాగ చేయదామని. దేవుడు చిత్తమైతే చేయండి, మీ సొంత ప్రణాళికతో చేయకండి. హల్లెలూయా. అలా చేసి ఏం జరుగుతుందండి? దెబ్బతింటాం, పడిపోతాం. కాబట్టి మీ జీవితంలో, నా జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరాలి. హల్లెలూయా. దేవుని వాగ్దానం నెరవేరాలంటే నిరీక్షణ కావాలి. ఏం కావాలి? నిరీక్షణ. అందరూ చెప్పండి, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టైం. మా అమ్మాయి ఉంది, వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలా, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, ఆలస్యం అవుతుంది. మేబీ గాడ్ టైం. ఇవాళ 8వ తారీఖు, 15వ తారీఖు లోపల కుదిరిపోయి నిశ్చితార్థం కూడా అయిపోవచ్చు 6 రోజుల్లో. హల్లెలూయా. వింటున్నారా? టైమ్ ఆఫ్ గాడ్. నిరీక్షణ దేవుడు చూపించాలి. అంత గొప్పవాళ్ళు అయ్యి ఉండి కూడా ఒక్క చిన్న పని కూడా వాళ్ళు దేవుడు చెప్పకుండా చేయలేదు. తర్వాత వారు బహుగా ఫలించారు. హల్లెలూయా. వింటున్నారా? నచ్చలేదా? మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దేవుడితో చెప్పేదేంటి, ఒకడికి చెప్పేదేంటి, మేము చేయాల్సిన పని ఇంకొకరితో చెప్పేదేంటి అని అనుకుంటున్నారా? మాట్లాడరేంటి? ఒకరోజు నా తణుకులో 2 పాస్టర్ల మీటింగ్లో నా దగ్గర స్కూటర్ ఉంది కదా. ముందు ఒక ఆయన అన్నాడు, ఏమంటే నా బండి లేదు, నన్ను ఇంటికాడ తెంపండి అన్నాడు. మహేష్ అంటున్నావా? సెల్ ఫోన్ చూస్తున్నావా? నా కళ్ళు ఇంకా కొంచెం బాగానే ఉన్నాయి. ఓకే. కాబట్టి నేను ఆయన్ని దించి ముందు అన్నాడు, పెద్ద బైక్ కొన్నానండి ఫైనాన్స్లో, ఫైనాన్స్ కూడా పట్టుకుపోయాడు అన్నాడు. పర్లేదులండి అన్న. అలా వెళ్ళి మళ్ళీ భోంచేద్దాం అనుకుని ఇంకొక ఆయన వచ్చాడు, నన్ను ఇంటికాడ దింపండి. ఇంకో పాస్టర్, అదేంటండి దింపండి సార్. సరే నేను మాట్లాడాను కదా, మళ్ళీ అతను తీసుకెళ్ళాను. దారిలో అన్నాడు, ఉండ్రాదూరం రోడ్లో ఇల్లు అయింది, నా బైకు ఫైనాన్స్ వాడు పట్టుకుపోయారు. వాళ్ళిద్దరిని ఇంటికాడ దింపేశాక నేను భోంచేసి ఇంటికి వచ్చి దేవుడికి ప్రార్థన చేశాను. ఎందుకంటే అంతకు ముందు రోజే నేను ఫైనాన్స్లో బండి తీసుకుందాం అనుకున్నాను. వాళ్ళిద్దరు బళ్ళు పట్టుకుపోయారు, నా బండి పట్టుకుపోదురు, నాకున్న స్కూటరే హాయిగా ఉంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నిరీక్షణ ఉండాలి. తర్వాత మోటార్ సైకిల్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు, అది వేరే విషయం. నిరీక్షణ ఏంటది? మాట్లాడతలేదు. నీకు అర్థం చాలామందికి, అబ్బే ఇలాగైతే బతకలేమన్నట్టుగా ఉంటుంది లోపల. ఏమయ్యా? నచ్చిందన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఎస్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్ ప్రపోజల్స్, గాడ్ డిస్పోజల్స్. దేవుడే అన్నీ చేస్తాడు. దేవుడికి ఎంత ఇష్టం అంటే అలాగ ఆధారపడేవాళ్ళు అంటే చాలా చాలా ఇష్టము. సో ఆయన మన జీవితంలో వాగ్దానం నెరవేర్చాలి. చివరిగా చిన్న మాట, ఆయన ఒక బంగారపు పడుతుందని ఒక ఏరియాలో తవ్వటం మొదలుపెట్టాడు. ఆయన 15 నెలలు తవ్వాడు. 15 నెలలు. ఎవరో చెప్పారంటే అక్కడ కింద బంగారం దొరుకుతుందని. మీకు తెలుసా, అనంతపూరు ఆ చుట్టుపక్కల రాయలసీమ అంతా వజ్రాలు దొరుకుతాయి. అప్పుడప్పుడు ఖరీదైనవి కూడా దొరుకుతాయి. ఆ పొలాల్లో ఏరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు రాయల వారు అక్కడ చేసినప్పుడు ఆయన సొంత వీధుల్లో వజ్రాలు పెట్టి అమ్మేవారట. సరే, మొత్తం మీద భూగర్భంలోకి వెళ్ళిపోయి అప్పుడప్పుడు పైకి వస్తాయి అంటారు. సరే, ఆ విధంగా తవ్వుతున్నాడు. 15 నెలలు తవ్వాడు. ఇంకా దొరకదని అలా వదిలేసి పోయాడు. ఈ 15 నెలలు అతని వెనకాల ఒకడు వెళ్తున్నాడు, చూడలేదు. వెనకాలే వెళ్తున్నాడు. 15 నెలలు వెళ్ళాడు. అతను వదిలేసి వెళ్ళిపోయిన సామాగ్రి అంతా పెట్టి తవ్వటం మొదలెట్టాడు. 8 రోజుల్లో బంగారం దొరికింది. హల్లెలూయా. 15 నెలలు తవ్వినోడు ఏం చేశాడు? ఒక్క 8 రోజుల నిరీక్షణ కోల్పోయాడు. మనోడు ఆడికంటే ఓపికైనడు. ఎలాగా? ఆడు ఏదో పని చేస్తున్నాడు. ఈయన అలా చూస్తా 15 ఏళ్ళు గడిపాడు. ఈడంత గొప్ప నిరీక్షణ గలవాడు. 8 రోజుల్లో దొరికినాయి. అది ఎవరికి రాసి పెట్టుందో అయితే చేతులారా పోగొట్టుకున్నాడు. యేసుప్రభు అన్నాడు, ఇతరులు కష్టపడిరి, ఆ కష్టఫలంలో మీరు ప్రవేశించరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి నిరీక్షణ. దేవుడు ఆలస్యం చేయడు. దేవుడు ఏది ఆలస్యం చేయడు. తగిన సమయంలోనే కార్యం చేస్తాడు. బట్ దేవుడి మీద ఆధారపడుతున్నారా లేదా అనేది మొదటిది. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది రెండోది. ఇవన్నీ ఆయనకు స్థిరంగా తెలుసుకున్న తర్వాత ఆయన వాగ్దానాలన్నీ నిశ్చయములై ఉన్నవి. చెప్పండి అందరూ. అంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. నెరవేరుస్తాడు. చెప్పండి అందరూ. ఆయన మీద నమ్మకం కలిగి యథార్థముగా జీవించినప్పుడు ఒక దినాన నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. వెయిట్ ఫర్ గాడ్స్ టైం. సమయం ఎవరిదే? భయపడకు. అబ్రహాంతో అన్నాడు, అబ్బాయిని ఇస్తానని. 100 ఏటి ఇచ్చాడు. అబ్రహాం అన్నాడు, తండ్రి వీడితో ఆడుకోవాలంటే, ఈయన పెంచాలంటే నాకు టైం అయిపోయింది కదా అన్నాడు. ఓ పిచ్చి అబ్రహామా, ఐఎమ్ ఎక్స్టెండింగ్ యువర్ ఏజ్ ఫర్ స్పాన్ అనదర్ 75 years. నీ వయస్సు 75 ఏళ్ళు పెంచుతున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అన్నాడు? వాళ్ళ అబ్బాయి పుట్టాక అంటే వాళ్ళ అబ్బాయి కూడా ముసలాడు అయిపోయాడు. వాళ్ళ అబ్బాయికి 75 ఏళ్ళు వచ్చినాయి కదా. గట్టిగా దేవుని స్తోత్రం. మీరందరూ దేవుడి కోసం ఎదురు చూడండి. వెయిట్ ఫర్ గాడ్. నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడి కోసం ఎదురు చూడండి. మీతో క్రీస్తునందు నిలిచిండునట్లు స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మేము స్థిరంగా లేకపోతే మిమ్మల్ని స్థిరపరచలేం. మా మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మిమ్మల్ని మేము నడిపించలేం. మేమేదో గొప్పవాడు అనుకోకండి. మీతో పాటు ఉండి మీకు ఈ వాక్యం బోధించడానికి మమ్మల్ని అభిషేకించిన వాడు దేవుడే అన్నాడు. హల్లెలూయా. అంటే మహిమ మాది కాదు, దేవుడిదే. మహిమ దేవుడిదే. కాబట్టి ముద్ర వేసి హృదయంలో ఆత్మను సంచకరించాడు. ఈ హృదయం ఎలా ఉంటుందంటే పరవళ్ళు తొక్కుతూ ఉంటుందన్నమాట. ఎన్ని గంటలైనా ఇలా ప్రసంగాలు సాగుతూనే ఉంటాయి. ఎన్ని రోజులైనా ఇలా సాగుతూనే ఉంటాయి. ఎందుకంటే లోపల అదొక జీవజలపు ఊట. ఎంతసేపు అయినా చెప్పచ్చు, కానీ క్లుప్తంగానే చెప్పుకుందాం. ఆ ప్రకారం జీవిద్దాం. సో మనం దేవుని వాగ్దానాల కొరకు కనిపెడదాం. మన జీవితంలో తగిన సమయం అందు వాగ్దానాలు నెరవేరుస్తాడు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన
శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. శిలువలో మా కొరకు చిందించిన రక్తమును బట్టి స్తోత్రాలు. ఈ దిన ధ్యానాలను బట్టి వందనాలు. పిల్లలందరినీ క్షేమంగా కాపాడు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. క్రిస్మస్ శుభవార్తలు రేపు రాత్రి జీవకుమారి గారి ఇంటి దగ్గర 9వ తారీఖు. శ్రద్ధగా వినండి, మళ్ళీ మర్చిపోతారు. 10-11 ఎవరైనా వేళ్ళు కొన్ని